షాలోమ్, గుడ్ మార్నింగ్. రబీ టుడే ఛానల్కి స్వాగతం. అతి శ్రేష్టమైన విలువైన మైథాలజీకి సంబంధించిన విషయాలు, వాటిలో ఆర్కియాలజీ ఉందా లేదా అనేది పరిశోధనలు చేసిన ప్రొఫెసర్స్, యుఎస్ఏ ప్రొఫెసర్స్, అమెరికా ప్రొఫెసర్స్, లండన్ ప్రొఫెసర్స్, ఇంకా ఐరోపా దేశంలోని దేశాల్లోని అతి శ్రేష్టమైన గొప్ప ప్రొఫెసర్స్, ఎఫిగ్రాఫిస్టులు చెప్పిన ప్రాముఖ్యమైన విషయాలు. మన వాళ్ళు అంటున్నారు అఖండ భారత్ అంటున్నారు. రామాయణ కాలంలో, మహాభారత కాలంలో, పురాణాల కాలంలో ఇండియాని అఖండ భారత్ అని పిలిచేవారంట. అఖండ భారత్. సరే, అది వాస్తవం కాదా అనేది ఆర్కియలాజికల్ సబ్జెక్టులోకి మనం వెళ్తే చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు వాళ్ళు చెప్తా ఉన్నారు. వాటికి ఆన్సర్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే, రుజువులతో ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఉంటే వాటిని చూపించవలసిందిగా మనం చేస్తున్నాం. రాముడి పేరు మీద ముద్రించిన నాణెములు సింధులోయలో ఎందుకు దొరకడం లేదు? సరే, రాముడు ఉన్నాడు, దశరథుడు ఉన్నాడు, రామాయణం జరిగింది అని చెప్పుకొస్తున్న ఈ హిందూ మత ఛాందస్సులకి వాళ్ళు సవాలు విసురుతున్నారు. సింధులోయలో త్రవ్వకాల్లో చాలా రకాల నాణాలు దొరుకుతున్నాయి. వాటి మీద తమిళ భాషలో రాయబడిన లిపి ఉంది. అంటే సింధులోయలో తమిళియన్లు నివాసము చేశారు. సింధు నాగరికత తెలియజేస్తుంది. మొహంజదారో, హరప్ప నాగరికతలు తెలియజేస్తూ ఉన్నాయి. కానీ రాముడి పేరు మీద ముద్రించిన నాణెములు సింధులోయలో ఎందుకు లభ్యం కావడం లేదు, అంటే దొరకడం లేదు అని వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. 4000 త్రవ్వకాలు జరిపారు మ్యాక్స్ ముల్లర్. అయినప్పుడు కూడా ఆయన బృందానికి ఒక్క నాణ్యం కూడా రామాయణం, భారతానికి సంబంధించినవి దొరకల. అంటే దాన్ని బట్టి అది కల్పితము, హిందూ మతం కల్పితము అని తెలియజేస్తున్నారు వాళ్ళు. ఇంకా వండుకుని తిన్నారు అంటున్నారు కదా. వంటలు పాయసం వండారట. దశరథుడికి పిల్లలు లేకపోతే శృంగ మహర్షి వస్తే పాయసం కాయించారంట. సర్లే, పాయసం కాయడానికి, అన్నాలు వండుకోవడానికి, తినడానికి వంటకు వాడిన పాత్రలు, బౌల్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? వెజల్స్ కానీ, మంచినీళ్ళు త్రాగే చెంబులు కానీ, గ్లాసులు కానీ ఉన్నాయా? రెండవది, త్రవ్విన బావులు, వాళ్ళకి మంచినీళ్ళు కావాలి కదా, త్రాగే నీళ్లు, దాని కొరకు తాగే నీళ్ళే కానీ వాడుకోవటానికే కానీ నీళ్లు, బావులు, చెరువులు, కాలువలు ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పే ఆ నదులు అవి ఇప్పుడిప్పుడు ఉన్నాయి, అప్పట్లో లేవు. ఏది? కావేరి, నర్మదా, యమున, సరస్వతి, ఈ నదులు అప్పుడు లేవు. కనుక చాలా జాగ్రత్తగా వీటికి సమాధానం చెప్పండి. వాళ్ళు కట్టుకున్న ఇళ్ళే అఖండ భారత్ అన్నారు కదా. భారత్ మొత్తాన్ని, అతిపెద్ద సామ్రాజ్యాన్ని
రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడట. 11,000 సంవత్సరాలు. ఏది సీతమ్మ వారు వెళ్ళిపోయాక. సర్లే, ఏ ఇంట్లో కాపురం చేశారు? భార్య లేకుండానే 11,000 సంవత్సరాలు ఆయన బ్రహ్మచారిగా ఉండిపోయాడా? ఏ స్త్రీని ముట్టుకోకుండా? అయితే ఎవరితో ఆయన కాపురం చేస్తే, లేకపోతే ఆయన నివాసం చేసింది కట్టడాలు ఏమైనా ఉన్నాయా? కోటలు, గోడలు, ఏమైనా బురుజులు ఏమైనా ఉన్నాయా? 4వది యుద్ధ పరికరాలు. యుద్ధాలు వాడిన వెపన్స్, ఆయుధాలు, గద కానీ, కత్తి కానీ, బాణం కానీ, ఏదైనా కరేళ కానీ ఏమైనా ఉన్నాయా? 5వదిగా వారు ధరించిన వస్త్రాలు చేత్తో నేసినాయా? టెక్స్టైల్సా? మిషన్ మీద కాటన్, అది పట్టు వస్త్రాలా? లేక చర్మాన్ని పల్చగా పొరలు పొరలుగా తీసి ధరించినవే? అవి ఏ విధమైన వస్త్రాలు వారు ధరించారు? లేక ఎర్లీ మ్యాన్ లాగా వస్త్రాలు లేకుండా వాళ్ళు సంచరించారా? ఆ విషయాలు తెలియచేయాలి. అలాగే 6వదిగా ఆహారం. వాళ్ళు ఏం తిన్నారు? పందుల్ని, ఆవుల్ని, జింకల్ని, వీటిని వేటాడి అటు మాంసం కాల్చుకొని తిన్నారా? అయితే వండుకొని తిన్నారా? పేల్చుకొని తిన్నారా? అందులో 2వ భాగంగా వరి తిన్నారా? వరి అన్నం వండుకు తిన్నారా? గోధుమలు తిన్నారా? బార్లీ తిన్నారా? 7వదిగా వారు అప్పట్లో మాట్లాడిన భాష, ఆ భాషకు సంబంధించిన లిపి ఉందా? ఏ భాషలో మాట్లాడారు? హిందీలో మాట్లాడారా? ఉర్దూలో మాట్లాడారా? అరబీలో మాట్లాడారా? బెంగాలీ భాషలో మాట్లాడారా? ఏ భాషలో మాట్లాడారు కావాలి. గ్రంథాలు కూడా ఏ భాషలో రచించబడ్డాయో తెలియచేయాలి. 8వదిగా బంగారం, కిరీటాలు, ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు పొదిగారు అన్నారు కదా, అది ఏ యుగం? వాళ్ళకి డైమండ్స్ ఎక్కడే? బంగారంతో కిరీటాలు ఎలా తయారు చేశారు? లోహయుగం అది. అయితే ఏ లోహం? ఏ లోహాలు ఆ కాలంలో, రామాయణ కాలం 1,80,00,000 సంవత్సరాల క్రితం ఏ లోహాల్ని వారు వెలికి తీశారు? 9వది కులాలు ఉన్నాయా ఆనాడు? వృత్తులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యుడు, శూద్రుడు అంటున్నారు కదా. వాటి గురించి కొంచెం ఈ వేద పండితుల్ని వివరాలు ఇవ్వాలని తెలియజేస్తున్నా. 10వది ఏంటంటే ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఏమేమి ఉన్నాయో మీ దగ్గర తెలియపరిచి అఖండ భారత్కి న్యాయం చేకూర్చాలని వేద పండితులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. షాలోం.